ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ గ్రీనారో ఎస్టివల్ వైర్లెస్ మైక్ అయితే అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మీకు సబ్మిట్ చేస్తాను. ఈ మైక్ నేను అమెజాన్లో అరౌండ్ 1600 రూపీస్ పెట్టి అయితే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి డ్యూయల్ మైక్. దీన్ని నేను అవుట్డోర్ పర్పస్ కోసం అయితే పర్చేస్ చేశాను. అసలు ఈ మైక్ ఎవరు సెట్ అవుతుంది, అసలు ఈ మైక్ కొనొచ్చా లేదా, వాటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భావన ప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఈ బాక్స్ లో కంటెంట్ చూసుకున్నట్లయితే మనకి ఛార్జింగ్ కేస్ ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జింగ్ కేస్ లోనే మనకి మైక్స్ అండ్ రిసీవర్ అయితే ఉంటుంది. అండ్ వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్ తో పాటు దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. USB to 2 Type-C పోర్ట్స్ అండ్ Type-C to లైట్నింగ్ పోర్ట్ కన్వర్టర్ కూడా ఉంది. సో మనం దీన్ని ఐఫోన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఛార్జింగ్ కేస్ ఓవర్ చూసుకున్నట్లయితే మొత్తం బాడీ మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి పర్లేదు, మరింత స్ట్రాంగ్ అయితే ఏం లేదు, పర్లా యావరేజ్ గా అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ. ఫ్రంట్ మనకి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. మిడిల్ లో మనకి కేస్ ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. అండ్ లెఫ్ట్ బట్ రైట్ బట్ ఛార్జింగ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి మనకి డిస్ప్లేలో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు కేసుకి సంబంధించిన ఛార్జింగ్ కోసం. అండ్ ఈ మైక్స్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మొత్తం అంతా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. మైక్స్ కూడా లైట్ వెయిట్ గా అయితే ఉన్నాయి, మనకి అంత వెయిట్ కూడా ఏం లేదు, లైట్ వెయిట్ గా ఉన్నాయి మనకి మైక్స్. ఈ మైక్స్ ని మనం ఛార్జింగ్ కేస్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదా మనకి రెగ్యులర్ అడాప్టర్ యూస్ చేసుకుని మనం రెగ్యులర్ Type-C పోర్ట్ యూస్ చేసుకుని ఈ మైక్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మైక్ కి ఫాస్ట్ గా ఛార్జింగ్ ఎక్కాలనుకుంటే మీరు వచ్చేసరికి రెగ్యులర్ ఛార్జర్ అడాప్టర్ యూస్ చేసుకుని కేబుల్ కనెక్ట్ చేసుకుని ఛార్జ్ అయితే చేసుకోండి. లేదు నాకు అంత అర్జెంట్ టైం లేదనుకుంటే మీరు ఈ ఛార్జింగ్ కేస్ యూస్ చేసుకుని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ రిసీవర్ విషయంలోకి వెళ్ళిపోతే వచ్చేసరికి Type-C రిసీవర్ మీరు రెగ్యులర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. దీనికి మీరు ఎటువంటి ఛార్జింగ్ అయితే ఏం పెట్టక్కర్లేదు. ఆటోమేటిక్గా మీ ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ పవర్ అయితే యూస్ చేసుకుంటుంది రిసీవర్. అండ్ ఈ Type-C to లైట్నింగ్ పోర్ట్ కన్వర్టర్ యూస్ చేసుకుని మీరు ఐఫోన్స్ లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు ఈ మైక్ యూస్ చేసుకుని. ఒకవేళ మీ ఫోన్ కి మైక్ కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ రికార్డ్ అవ్వలేదు అనుకోండి మీరు వీడియోస్ తీసుకునే టైంలో, సో ఆ టైంలో మీరు ఓపెన్ కెమెరా యాప్ అయితే ఉంటుంది మీకు ప్లే స్టోర్ లో, ఆ ఓపెన్ కెమెరా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నుంచి అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో మీరు మైక్ ఆప్షన్ ని చేంజ్ చేసుకుని. ఈ మైక్ ఫంక్షనాలిటీ విషయంలోకి వెళ్ళిపోతే మీరు ఛార్జింగ్ కేస్ నుంచి మైక్ తీసిన వెంటనే ఆటోమేటిక్ గా మైక్ అనేది ఆన్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఆన్ అవ్వకపోతే ఈ బటన్ మీకు మైక్ కింద బటన్ అయితే ఉంటుంది, దాన్ని మీరు 3 seconds లాంగ్ ప్రెస్ చేసుకుంటే మైక్ ఆన్ అవుతుంది. ఒకవేళ ఆఫ్ చేసుకోవాలనుకున్నా సరే 3 seconds లాంగ్ ప్రెస్ చేసుకుంటే మైక్ అనేది ఆఫ్ అయిపోతుంది. మీరు రిసీవర్ ఫోన్ కనెక్ట్ చేయగానే పైన ఇక్కడ లింక్ సింబల్ బ్లింక్ అవుతుంది చూసారా, అది ఆటోమేటిక్ గా లైట్ అనేది ఉండిపోతుంది ఆన్ అయ్యి బ్లింక్ అవ్వకుండా. వన్స్ ఒక్కసారి ఫోన్ కనెక్ట్ అయిన తర్వాత ఈ మైక్ ని మీరు కాలర్ పెట్టుకుని యూస్ చేసేసుకోవడమే. వన్స్ ఒక్కసారి వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ బటన్ మీరు ప్రెస్ చేస్తే మీకు వచ్చేసరికి గ్రీన్ లైట్ అనేది 2 times ఫ్లాష్ అవుతుంది. 2 times ఫ్లాష్ అయితే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనేది యాక్టివ్ అయినట్టు. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి మీకు మైక్ మ్యూట్ లోకి వెళ్తుంది. మీరు ఏం మాట్లాడినా సరే మీరు డబుల్ క్లిక్ చేసినప్పుడు ఏం వినబడదు మీకు వీడియోలో. అండ్ ట్రిపుల్ క్లిక్ చేస్తే ఎక్కువ మోడ్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ మైక్ ని ఇండోర్ లో అండ్ అవుట్డోర్ లో అయితే టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు రికార్డ్ అవుతున్న ఆడియో వచ్చేసరికి మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. నేనైతే ఇండోర్ లో షూట్ చేస్తాను, నా స్టూడియోలో షూట్ చేసుకుంటున్నా. ఏసీ ఆన్ లో ఉంది, ఫ్యాన్ కూడా మనకు 2 speed లో తిరుగుతుంది. మీకు సరౌండింగ్స్ నాయిస్ ఎలా వినబడుతుందో చూడండి. ప్రెజెంట్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేస్తున్నా, ఒకసారి ప్రెస్ చేసా, ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనేది యాక్టివ్ అయింది. సో ఇప్పుడు నా వాయిస్ ఎలా వినబడుతుంది, మీకు ఈ నాయిస్ వినిపిస్తుందా లేదా, నేను సైలెంట్గా ఉన్నా చూడండి, మీకు నాయిస్ ఏమైనా వినిపిస్తుందో లేదో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆఫ్ చేసి సైలెంట్గా ఉంటా. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనేది ఆఫ్ చేస్తాను. మీకు ఇప్పుడు వాయిస్ సరౌండింగ్స్ నాయిస్ ఎలా వినిపిస్తుందో చూడండి, సైలెంట్గా ఉంటాను. మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తున్నప్పుడు మీకు నాయిస్ అనేది ఎలా వినిపిస్తుంది. మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనేది ఆన్ చేస్తున్నా. ఆన్ చేస్తున్నప్పుడు నేను మాట్లాడే మాట ఇలా వినిపిస్తుంది మీకు. ఇండోర్ షూట్లో ఫ్యాన్ ఆన్లో ఉంది, ఏసీ కూడా ఆన్లో ఉంది. డబుల్ ట్యాప్ చేసి మ్యూట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, డబుల్ టైప్ చేస్తున్నా, నేను ఏం మాట్లాడుతున్నా సరే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు ట్రిపుల్ టైప్ చేస్తున్నా, మీకు ఎక్కువ మోడ్ అనేది ఆన్ అవుతుంది. ట్రిపుల్ ట్యాప్ చేశాను, ఎక్కువ మోడ్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు నా వాయిస్ మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. టోటల్ మీకు వాయిస్ అంతా రివర్స్ లో రావడం, సంథింగ్ మీకు ఎక్కువ మోడ్ లో మీకు వాయిస్ అనేది రికార్డింగ్ ఇలా అయితే ఉంటుంది. మళ్ళీ 3 times ట్యాప్ చేస్తే ఎక్కువ మోడ్ అనేది ఆఫ్ అయిపోయింది, మీకు నార్మల్ గా అయితే ఉంది ఇప్పుడు ఆడియో. ఇదంతా షూట్ చేసింది ఇండోర్ లో విత్ ఏసీ అండ్ ఫ్యాన్ స్పీడ్ తో. ఫ్రెండ్స్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్ లో ఉంది. నేనైతే బైక్ డ్రైవింగ్ చేస్తూ అరౌండ్ 20 speed లో అయితే వెళ్తున్నాను. మీకు నా వాయిస్ ఎలా అనిపిస్తుందో చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్ లో ఉంది, ఎయిర్ కూడా ఫ్లో వస్తుంది. నేనైతే 20-25 speed లో అయితే వెళ్తున్నాను. మీకు ఎలా ఉందో చూడండి, నా వాయిస్ క్లారిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్లో ఉంది ప్రెజెంట్, వితౌట్ ట్రాఫిక్ కూడా అంతేం లేదు, జస్ట్ నార్మల్గా అయితే వెళ్తున్నా. మీకు ఎలా నా వాయిస్ ఎలా అనిపిస్తుందో చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆన్లో ఉంది. నేను బండి స్పీడ్ 20లో వెళ్తున్నాను. మీకు నా వాయిస్ ఎలా అనిపిస్తుందో చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆన్లో ఉంది. నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చూడండి, ఎయిర్ వస్తుంటే నా వాయిస్ ఎలా ఉంది మొత్తం అంతా అబ్జర్వ్ చేయండి. నేను మాట్లాడితే ఏదో మాట్లాడుతుంటే నీకు వాయిస్ క్లారిటీ ఎలా అనిపిస్తుందో చూడండి. ప్రెజెంట్ నేనైతే 20 speed లో వెళ్తున్నాను, నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్లో ఉంది, ట్రాఫిక్
పెద్ద ట్రాఫిక్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా వెళ్తున్నా ఎంటీ రోడ్లో. ప్రెజెంట్ నాయిస్ క్యాన్సిల్ అయితే ఆన్లో ఉంది. ట్రాఫిక్లో నేనైతే బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నా. ట్రాఫిక్లో మీకు నాయిస్ ఎలా వినిపిస్తుందో చూడండి. ప్రెజెంట్ అయితే నేను యావరేజ్ ట్రాఫిక్, మరీ హెవీ ట్రాఫిక్ ఏం కాదు, యావరేజ్ ట్రాఫిక్లో నేను బైక్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నా. నా వాయిస్ ఎలా వినిపిస్తుందో చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్లో ఉంది ప్రెజెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్లో ఉంది. నేనైతే ట్రాఫిక్లో బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నా. నా వాయిస్ ఎలా వినిపిస్తుందో చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రెజెంట్ ఆఫ్లో ఉంది. నేనైతే ట్రాఫిక్లో బైక్ డ్రైవ్ చేస్తున్నా. మీకు నాయిస్ ఎలా వినిపిస్తుందో అవంతా అబ్జర్వ్ చేయండి. స్పీడ్ అయితే నేను 20 స్పీడ్లోనే వెళ్తున్నా. మ్యాక్స్ ఇదే స్పీడ్లో మీకు ఎయిర్ వస్తూ ఉంటుంది. నడిచినా కూడా మీకు మ్యాక్స్ ఇదే క్వాలిటీలో అయితే ఉంటుంది. ట్రాఫిక్లో ప్రెజెంట్ ట్రాఫిక్ అయితే ఉంది. ట్రాఫిక్లో వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ నేనైతే మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్లో ఉంది. ప్రెజెంట్ వీడియో అయితే కొద్దిగా డార్క్ కొంచెం చూసుకొని నైట్ టైం షూట్ చేస్తున్నా. ప్రెజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్లో ఉంది. ఒక ప్లేస్లో నుంచి మాట్లాడుతున్నా. జస్ట్ వెహికల్సే మూవ్ అవుతూ ఉన్నాయి. నా వాయిస్ క్లారిటీ వినిపిస్తుందో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆన్ చేశాను. నేనైతే రోడ్ సైడ్ నుంచి ఉన్నా. జస్ట్ నార్మల్గా వెహికల్సే జస్ట్ లైట్గా మూవ్ అవుతూ ఉన్నాయి. నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్లో ఉంది. నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చూడండి. ఇక ఫైనల్గా ఈ మైక్ని తీసుకోవచ్చా లేదా అంటే, ఒకవేళ మీరు వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇంకా స్టార్టింగ్లో ఉన్నారు, బడ్జెట్లో మీకు మైక్ కావాలనుకుంటే అండర్ 2000 రూపీస్లో మీకు ఒక వైర్లెస్ మైక్ కావాలనుకుంటే ఈ మైక్ని అయితే తీసుకోవచ్చు. అండ్ ఇండోర్ షూట్ కోసం మీరు బడ్జెట్లో మైక్రోఫోన్ చూసుకున్నట్లయితే, మీరు ఒకవేళ బడ్జెట్ ఒక 4,000 to 5,000 పెట్టగలనుకుంటే కండెన్సర్ మైక్రోఫోన్ తీసుకోండి. లేదు నేను పెట్టలేను అనుకుంటే, మీకు 2,000 రూపీస్ 1,500 రూపీస్ లోపే కావాలనుకుంటే బోయే అమ్మాయి మైక్ ఉంటుంది, కాలర్ మైక్, మీకు 800-900 రూపీస్కి వచ్చేస్తుంది. అదైతే పర్ఫెక్ట్ మీకు. ఒకవేళ మీకు 1,000-1,500 రూపీస్ లోపు మైక్ తీసుకుందాం చూస్తున్నట్లయితే ఇండోర్ షూట్స్ కోసం. లేదు నేను అవుట్డోర్ షూట్స్ చేస్తాను, ఇప్పుడెప్పుడు వ్లాగ్స్ స్టార్ట్ చేశాను, తర్వాత బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటా, ప్రెజెంట్ అయితే నాకు అండర్ 2,000 రూపీస్లో ఒక వైర్లెస్ మైక్ కావాలనుకుంటే ఈ మైక్ని అయితే తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చెక్అవుట్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్ విల్ బి బాండ్ ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.